సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతపురంలోని తన ఇంటికి ప్రకాష్ రెడ్డి వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి తోపుదుర్తి గ్రామానికి తరలించారు. పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీల మధ్య ఆధిపత్య పోరు జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తోపుదుర్తిని అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం, తాజాగా తన ఇంటిపైన టీడీపీ నేతలు రావడం ఇందుకు సంకేతాలని వైసీపీ ఆరోపిస్తోంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టుతో ఈ హైటెన్షన్ పతాక స్థాయికి చేరింది. తన హత్యకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని తోపుదుర్తి ఆరోపించగా ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం అనంతపురంలో తీవ్ర పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇక తోపుదుర్తి ప్రస్తుతం అద్దెకు నివసిస్తున్న ఇంటిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 2.85 కోట్ల రూపాయల కొనుగోలు చేసేందుకు యజమానితో అగ్రిమెంట్ చేసుకోవడం సంచలనంగా మారింది. తాను మంత్రి నారా లోకేష్ బినామీ అన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన విమర్శలు నిరూపించారంటూ మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. నేరుగా తోపుదుర్తి నివాసానికే వస్తానని ఆయన ప్రకటించడం, దీనికి ప్రతిగా తోపుదుర్తి కూడా కార్యకర్తల సమావేశానికి పిలుపునివ్వడంతో ఇరు పార్టీల మధ్య వాతావరణం వేడెక్కింది. ఇక మరోవైపు తోపుదుర్తి అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ధర్నాలకు దిగాయి. ప్రకాష్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికాను పోలీసులు పెనుకొండ వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఉషాశ్రీ చరణ్ రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్రబాబు, కాలువ శ్రీనివాసులు తదితరులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి చేరుకోవడంతో అక్కడ కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. మంత్రి నారా లోకేష్ సహకారంతో దళిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజును అడ్డుపెట్టుకుని పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగంతో తన కుటుంబ సభ్యులను సైతం బెదిరిస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు హితవు పలికారు. ఇక కంపెనీ టిప్పర్ తోపుదుర్తి వాహనం ఎదురు పడడం కేవలం యాదృచ్ఛికమని, దాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఎంపీ బీకే పార్థసారథి విమర్శించారు. మొత్తానికి అరెస్టులు, పోలీసుల మోహరింపులతో రాప్తాడు సహా అనంతపురం పరిసర ప్రాంతాలు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ ప్రభుత్వాలు ఇట్లే ఉంటాయనుకుంటున్నారా? సవాలు విసిరింది ఎవరు? సవాలు విసిరింది ఎవరు? మేము సవాలు విసిరామా? గౌరవంగా మాట్లాడినాడు ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ ముందర. బాబు తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడి ఈరోజు ఇంతమంది మార్బలాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? నీ నోటి దులతో కదా నువ్వు భస్మాసురుడివి. రాజు చెప్తున్నా, భస్మాసురుడివి నువ్వు. ఏ నోటితో అయితే పైకి వచ్చినావో ఆ నోటితోనే నువ్వు పతనం అయిపోతావు. నీ పతనానికి నాంది నువ్వు ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడవు. ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? ఎవరు నిన్ను మాట్లాడే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరని నిన్ను ఎందుకు మాట్లాడిస్తున్నారని చెప్పేది కూడా నువ్వు ఆలోచన చేయాలి కదా. ఏం మాట్లాడినాడు నిన్ను? దానికోసం చెప్పి పోలీసులు ఇంతమంది పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాం కేవలం నీ నోటి దూల వల్ల. ఇన్ని రోజుల్లో 2 సంవత్సరాలలో ఏమీ మాట్లాడలేదే మేము. మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా నిన్ను ఏది ఛాలెంజ్లు విసరలేదే, ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా విసరలేదే. మీరు ఎందుకు ఇంత దుర్భాషలు మాట్లాడుతున్నారు? అంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది కులాహంకారం కాదండి, ఖచ్చితంగా ధనాహంకారం. ఏదో నడిమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు చూడండి, అవి మనిషిని ఒక చోట నిలవనివ్వలేదంట. ఆ పరిస్థితికి మీరు దిగజారినారు. మీరు ఛాలెంజ్లు విసినారు. మీ ఛాలెంజ్ మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాము. మా కుటుంబ సభ్యులతో మేము ఉన్నా కూడా పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండలేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి కూడా పోలీస్ సిబ్బందికి అంతా కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పోలీస్ సిబ్బందికి కూడా, ఎందుకంటే ఇంత అవుట్ రేట్ గా వాళ్ళకు సహకరిస్తున్నందుకు. ప్రభుత్వాలన్నీ మారుతా వస్తుంటాయి. వాళ్ళు మేమంటే 5 సంవత్సరాల ప్రభుత్వం మాది. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 5 సంవత్సరాలు ఉంటారు. 60 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగాల్సిన వ్యక్తులు మీకు ఒకరితో పనే ఉంది. మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. మీరు చట్టబద్ధంగా ఏమొచ్చినా కూడా మేము సహకరించడానికి సిద్ధం అని చెప్తున్నాం కదా. ప్రతి అడుగడుగునా మేము చట్టానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం. మీరు ఎట్లా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు? ఇంటి వెనకల నుండి దూరొస్తారా? గోడలు దూకి పోలీసులు దూరొస్తారా? పట్టపగలు ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి
అడ్డదారిలో మీరు వస్తారా? అడ్డదారిలో వచ్చి సర్చింగ్ అని చెప్పి చెప్తారా? ఏమండి పైకి వస్తారు, ఉమెన్ ఉండారు పైన, మీరు ఎట్లా వస్తారు లోపలికి అంటే సర్చింగ్ అని చెప్పి చెప్తారా? అసలు నమ్మడానికి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవాస్తవాల్ని ఇతరుల మీద మాట్లాడితే బురద జల్లేస్తే వాళ్ళే కడుక్కుంటారనే ఒక దురుద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటలో ఒక భూస్వామి పెత్తందారి అహంకారపు ఛాయలు కనిపిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. నా గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో 7 కోట్ల రూపాయలు విల్లా సాక్షి సరౌండింగ్స్ లో, సాక్షినే కాదు అనంతపూర్, నువ్వు సాక్షి అన్నావు సరౌండింగ్స్ అన్నావు, నేను చెప్తా అన్నా అనంతపూర్ జిల్లా కాదు, ఈ భూభాగం మీద ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా నాకు సొంత ఇల్లు ఉందని నువ్వు నిరూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఎమ్మెల్యే పదవికి నేను రిజైన్ చేస్తా. నోరుంది కదా, ఇతరులని ఎట్లంటే ఎట్లా మాట్లాడితే నీకు అనుకూలమైన ఛానల్లో ప్లే చేసేస్తే ఎంతో కొంతమంది నమ్ముతారని మాట్లాడడం ఇది ఎంత హాస్యాస్పదం. ప్రకాష్ రెడ్డి, నేను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నువ్వు నీ ఇంటి రెంట్ కట్టడం లేదని చెప్పి మాట్లాడినా. ఎస్, వాస్తవం. దానికి థ్యాంక్స్ తమ్ముడు, నేను ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తా ఉన్నావు. నువ్వు ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో లేవు. హైదరాబాదులో కోట్ల రూపాయల విల్లాలో నీ అన్న ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. 19కి ముందు నీ పరిస్థితి ఏంది? కేవలం వైసీపీ కార్యకర్తలు, నాయకుల యొక్క సానుభూతి కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాన్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర నీది.